గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. ఈ మధ్య కాలంలో చూస్తుంటే యంగ్స్టర్సే సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడము, లేదంటే హార్ట్ అటాక్స్ అవ్వడము ఇవన్నీ చూస్తున్నాం కదా. వీటి వెనక రీజన్స్ ఏమై ఉంటాయి, అట్ ద సేమ్ టైం వీటి నుండి బయటపడే మార్గాలు ఏమైనా ఉన్నాయా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ సాయి రవిశంకర్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సో అన్ఫార్చునేట్లీ ఈ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఒక యంగ్ షటిల్ ఆడుతున్న ఒక ప్లేయర్ 25 years తనకి. సో సడన్ గా కోర్టులోనే అలా బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. చూస్తే హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఇమీడియట్ గానే చనిపోయాడు అని చెప్పేసి విన్నాము. సో ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్లు అనేటివి ఎందుకు జరుగుతున్నాయి? ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అండి. నేను లాస్ట్ 7 years పెట్టి కంటిన్యూస్ రెగ్యులర్గా 5:30 to 7:30 మేము ఆడతాం కల్ట్ కొండాపూర్లో. చాలామంది యంగ్స్టర్స్ ఆడుతుంటారు. సో దాంట్లో లక్షలో ఒక పేషెంట్ ఇట్లా అయ్యారు. అది చాలా దురదృష్టం అండ్ అన్ఫార్చునేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు అయింది? ఇది ఎందుకు అయింది అంటే దెర్ ఆర్ 2-3 రీజన్స్ ఆర్ దేర్. మాకు ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం చేసే తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళేసరికి పేషెంట్ డెత్ అయ్యారు. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అవుతున్నది హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి. ఇది జెనెటిక్ డిసార్డర్. సో దీంట్లో ఏంటవుతుంది, హైపర్ట్రోపిక్ కార్డియోమైపతిలో ఏంటవుతుందంటే ఓ పేషెంట్కి సడన్గా హార్ట్ రేట్ 300 దాకా పోతుంది. వెంట్రికులర్ టకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అయి సడన్ కొలాప్స్ అయిపోతారు. సో ఆ టైంలో ఏంటంటే వెంటనే ప్రాపర్ సిపిఆర్ చేయాలి. ఆర్ ఇంపార్టెంట్ అవుతున్నది, ఇప్పుడు ఇండియాలో చాలా తక్కువ కానీ ఎనీ వెస్టర్న్ కంట్రీస్లో ఏఈడీస్ ఉంటాయి, అంటే డీఫిబ్రిలేటర్, ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్. అది వెంటనే పెట్టాలి. సో ఐ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఒక లార్జ్ స్కేల్ ఏదైనా ఎనీ స్పోర్ట్స్ ఈవెంట్ ఇట్లాంటి ఉన్నప్పుడు ఏఈడి వాళ్ళకి కంపల్సరీ చేయాలి అని ఒక రిక్వెస్ట్ చేస్తే వీ కెన్ సేవ్ ఫ్యూ ఆఫ్ ది పేషెంట్. గత మధ్యకాలంలో కూడా మీరు చూసి ఉంటారు, ఒక 15 year అమ్మాయి ఇట్లా జిమ్ చేస్తుంటే కూడా పేషెంట్ ప్రాణం పోయింది అని అన్నారు. దాని తర్వాత 15 minutes తర్వాత మళ్ళీ రివైవ్ అయ్యారు. ఆల్ బికాజ్ ఆఫ్ ప్రాపర్ సిపిఆర్. సో సిపిఆర్ అండ్ ఏఈడి అవుతున్నది ఆటోమేటిక్ డీఫిబ్రిలేషన్ ఏది ఉన్నదో దాంట్లో చేస్తే కొన్ని ప్రాణాలు కూడా మేము బ్రతికించవచ్చు. సో ఫస్ట్ రీజన్ అవుతున్నది హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి, విచ్ ఈస్ వెరీ కామన్ ఆల్సో. నాట్ కామన్ బట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఈస్ కార్డియాక్. 25 yearsలో హార్ట్ అటాక్ సెకండ్ పాసిబిలిటీ ఆర్ థర్డ్ పాసిబిలిటీ, నాట్ ఫస్ట్ పాసిబిలిటీ. సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ మేము ఆలోచించుకోవాలి ఏంటంటే, ఏ పేషెంట్ ఎవరైనా పర్సన్ ఒక అథ్లెటిక్ ఎయిదర్ జిమ్ వెళ్ళి, బ్యాడ్మింటన్ వెళ్ళి, ఎక్కడికైనా వెళ్ళ ఒక ప్రాపర్ కార్డియాక్ చెకప్ చేయించుకోవడం కంపల్సరీ. సో కార్డియాక్ చెకప్లో మేము ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం, ప్లస్ ఈసీజీ తీసుకుంటాం, ఈకో చేసుకుంటాం అండ్ బేసిక్ పారామీటర్స్ లైక్ షుగర్ అండ్ క్రియాటినిన్ చేస్తాం. దానివల్ల మాకు తెలిసిపోతుంది ఈ పేషెంట్, దిస్ పర్సన్ ఈజ్ ప్రోన్ ఫర్ సడన్ కార్డియాక్ డెత్తా కాదా మాకు తెలుస్తున్నది. సో నౌ వీ హ్యావ్ డన్ ఏఐ ఇంటూ ది ఈసీజీ. హార్ట్లో మేము ఈఐసీజీ వచ్చి కూడా ఒక ఈసీజీ చేసాక మేము ఏఐ వల్ల కూడా మేము చెప్పగలం కి దిస్ పేషెంట్ ఈజ్ ప్రోన్ ఫర్ సడన్ కార్డియాక్ డెత్ ఆర్ నాట్. సో దీనివల్ల మాకు సో మెనీ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మీరు 20 years అవని, 25 years అవని, మీరు బ్యాడ్మింటన్ రెగ్యులర్ అథ్లెటిక్ బ్యాడ్మింటన్ వెళ్తే ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఈసీజీ, ఈకో అండ్ సమ్ బ్లడ్ పారామీటర్స్ మీరు చేయించుకుంటేనే మంచిది. హూ నోస్, దాంట్లో లక్షలో ఒక పేషెంట్ కూడా అవ్వచ్చు ఇట్లా ప్రాణం. సెకండ్ అవుతున్నది సమ్ ఆఫ్ ది కంజెనిటల్ డిసార్డర్స్ అవుతున్నది, లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అవుతుంది, బ్రుగెడా సిండ్రోమ్స్ అవుతుంది. ఇవన్నీ కూడా జెనెటిక్ కాదు. థర్డ్ ఈజ్ పేషెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చూస్తే నేను వీడియో కూడా చూశాను, మా బ్యాడ్మింటన్ గ్రూప్లో కూడా చూశాను. ఈజ్ నాట్ ఒబేస్, ఈజ్ మీడియం, బాగా ఉంటారు. బిఎంఐ మస్ట్ బి సంథింగ్ అరౌండ్ 25-26 ఉంటుంది, ఎక్కువ లేదు. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. దీనివల్ల కూడా మయోకార్డియల్ ఎయోటిక్ డిసెక్షన్ అయ్యి సడన్ అయినా దానికి కొంచెం టైం వస్తారు.
అట్లా సడన్గా కొలాప్స్ అయిపోవడం ఛాన్సెస్ అవుతాయి. మోస్ట్లీ సడన్ కొలాప్స్ అయ్యారు అంటే కార్డియాక్ ఎరిథిమియా తప్ప ఇంకేం మార్గం లేదు. సో ఒకటే రీజన్ కార్డియాక్ ఎరిథిమియా అంటే వెంట్రికులర్ టెకికార్డియా ఆర్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వస్తేనే సడన్ కార్డియాక్ డెత్ అవుతారు, లేకపోతే కొంచెం టైం ఇస్తారు. హార్ట్ అటాక్లో కూడా 90% కొంచెం టైం ఇస్తారు, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా టైం గ్యాప్ ఇస్తారు. సో దీంట్లో మోస్ట్ ప్రాబబుల్లీ లుక్స్ లైక్ హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి. జనాలకి ఒకటే విజ్ఞప్తి, మీ ఇంట్లో ఎవరికైనా సడన్ కార్డియాక్ డెత్ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా మీరు మీ ఫాదర్ మదర్ ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా సడన్ కార్డియాక్ డెత్ ఉంటే మీరు చెకప్ చేయించుకోవడం కంపల్సరీ చేయించుకోవాలి. సో దానివల్ల మాకు ఒక ఐడియా వస్తుంది యు ఆర్ ప్రోన్ ఆర్ నాట్. సో ఇవన్నీ ఫ్యామిలియల్ డిసార్డర్స్ ఉంటాయి. ఓకే. సో మోస్ట్లీ ఇది సడన్ గా అవుతుంది అంటే అసలు ఎలాంటి సింటమ్స్ ముందు చూపించదు అసలు? చూపెడుతుంది అంటే మామూలుగా కొంచెం బ్రెత్లెస్నెస్ ఉంటుంది, దడదడ ఉంటుంది, కానీ వీళ్ళు ఎగ్జార్సన్ ఉన్నది కదా అని కొంచెం కూర్చుంటే తగ్గిపోతుంది ఇది. సో అందుకే రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ చెకప్ ఏదైనా చేయించుకుంటే మాకు ఒక ఐడియా వస్తుంది పేషెంట్కి ఈ పర్సన్కి ప్రాబ్లం ఉన్నదా లేదా, వీళ్ళకి ఎంత దాకా ఎక్సర్సైజ్ చేయవచ్చా, హెవీ ఎక్సర్సైజ్ చేయవచ్చా లేదా, ఇవన్నీ మేము ఒక గైడ్ లైన్స్ లాగా మేము ఎనీ పర్సన్ హెవీ ఎక్సర్సైజ్ చేయవచ్చా, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయవచ్చా, ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం వీ కెన్ అడ్వైస్ టు దట్ పర్సన్. ఓకే. సో ఎవరైనా ఎక్కువగా స్ట్రెయినర్స్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఎనీథింగ్ ఎవరైనా పర్సన్ అవుని నేను ఏదో 1 మంత్లో 10 kgs తగ్గిపోతాను అని అనుకోవడం తప్పు. బాడీ ఎంత దాకా సహకరిస్తుందో అంతే మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఓవర్ ఎక్సర్సైజ్ చేసి ఇవాళ రేపు మేము చాలామంది చూస్తున్నాం, ఈ ప్రోటీన్ డైట్ తీసుకుని నార్మల్ అస్సలు అన్ని డైట్స్ని బంద్ చేసి ఓన్లీ ప్రోటీన్ డైట్స్ చేసి పొద్దున్న సాయంత్రం ఓన్లీ ఎక్సర్సైజ్ చేసిన వల్ల బాడీ తట్టుకోవాలి. సో ఎనీథింగ్ ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల కూడా ఇట్ ఈస్ డ్యామేజ్ టు ది హార్ట్ అండ్ డ్యామేజ్ టు ది బాడీ. సో మీ బాడీ ఎంత దాకా తట్టుకుంటుందో అంతే మీరు చేయండి. ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు అవసరమే లేదు. ఇలాంటి కేసే ఇంకొకటి సార్, అది మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా జిమ్ ట్రైనర్ తను. సో తనకు కూడా సడన్ గా ఇలా హార్ట్ అటాక్ లాగా వచ్చేసి ఇట్ ఈస్ ఎనీ పర్సన్ ఎయిదర్ జిమ్ వెళ్ళని aerobic exercise or heavy exercise. Badminton is a heavy exercise because you have to run from that corner to this. Long tennis is a heavy exercise. Badminton, football, the cricket, anything aerobic exercise ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక బ్లడ్ ఇన్వెస్టిగేషన్, ఈసీజీ, ఈకో బేసిక్స్ చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది అంటే బెటర్ టు అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ హెవీ స్టర్నస్ ఎక్సర్సైజ్ ఏదో చేయాలి. ఆర్ యూ కెన్ డూ ఇట్ విత్ డాక్టర్స్ ఫాలోఅప్ చేసుకొని వాళ్ళకి చేయాలి. సో ఎవరైనా ఒక అథ్లెట్స్ ఎవరైనా జిమ్ వాళ్ళని, బ్యాడ్మింటన్ అవని, లాంగ్ టెన్నిస్ అవని, కన్సల్ట్ యువర్ డాక్టర్, యు ఆర్ ఫిట్ టు డూ దట్ ఎక్సర్సైజ్ ఆర్ నాట్, అది చేసుకుంటే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో నిజంగా లేట్ ఏజెస్ లో ఉన్న వాళ్ళు కూడా అడల్ట్స్ లో కాకుండా యంగ్స్టర్స్ లో కూడా బీపీ అనేది పెరిగిపోతుంది కదా. సో ఇండియా ఈజ్ లైక్ క్యాపిటల్ ఆఫ్ దిస్ అని చెప్పుకోవచ్చు. రైట్, ఇండియా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, ఆర్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్, నౌ గోయింగ్ టు బి క్యాపిటల్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆల్సో. బీపీ సడన్గా లాస్ట్ 20 yearsలో మేము చూస్తుంటే చాలా పెరిగింది. దెర్ ఆర్ 2 అర్బన్ పాపులేషన్ అండ్ రూరల్ పాపులేషన్. ఒక టైంలో మేము అనుకున్నాం ఓన్లీ అర్బనైజేషన్ వల్ల బీపీ పెరుగుతున్నది, ఇప్పుడు రూరల్ పాపులేషన్ కూడా బీపీ పెరుగుతున్నది. ఎనీ పర్సన్ మోర్ దెన్ 18 years బీపీ చెక్ చేయడం. మేము లాస్ట్ టైం నేను సిఎస్ఐలో ఉన్నప్పుడు అండ్ మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి కొన్ని కాలేజ్లో మేము బీపీ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాం. అండ్ యూ కెన్ నాట్ ఇమాజిన్ దట్ అట్లీస్ట్ 10% వాళ్ళకి బీపీ హై ఉన్నది. సో బీపీ హై ఉన్నదని వాళ్ళకి తెలియదు, బికాస్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. మీరు చెక్ చేయించుకోకపోతే అది అట్లాగే ఉంటుంది, హై రైజ్ అవుతుంది. మీకు ఎప్పుడు తెలుస్తుంది? టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అవుతూనే తెలుస్తుంది. అంటే హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ బ్రెయిన్ ఇవన్నీ డ్యామేజ్ అయిన తర్వాతే మీకు తెలుస్తుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఆల్వేస్ మీరు బీపీ చెక్ చేయడమే మంచిది. స్టాటిస్టిక్స్ ప్రకారం అవేర్నెస్ అంటే మీకు బీపీ ఉన్నదా లేదా ఈజ్ ఓన్లీ 36%కే ఉన్నది, మిగతా వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళు అంటారు నాకు చక్కెర లేదు, సార్ నాకు 180/100 ఉన్నా కూడా నేను ఐఎమ్ అబ్సల్యూట్లీ నాకు అసలు చక్కెర రావట్లే. కానీ ఒక 6 నెలల తర్వాత వాళ్ళ పేషెంటే వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్గా వస్తారు, ఆర్ హార్ట్ ఫెయిల్యూర్గా వస్తారు, హార్ట్ అటాక్లో వస్తారు.
సో ఇప్పుడు బీపీ సైలెంట్ కిల్లర్ ఏదో మేము చూసుకోవాలి అంటే బ్లడ్ అవేర్నెస్ ఏది ఉన్నదో ట్రీట్మెంట్ ఎంతమంది తీసుకుంటున్నారు. ఎస్, ఒక్కోసారి తెలిసిన తర్వాత ఒక 40% దాకా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీ టార్గెట్ రీచ్ అయ్యారా లేదా. మేము చూస్తుంటాం 36% ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళు టాబ్లెట్ తీసుకున్న తర్వాత కూడా 150/90 ఉంటున్నది, 160 టాబ్లెట్ తీసుకుంటున్నారు కానీ ఎఫెక్టివ్ అవుట్లే. మీ టార్గెట్ అవుతున్నది 120/80 రావాలి ఆర్ 130/80 రావాలి. అది వచ్చిందాకా అది. సో ఎగ్జిక్యూషన్ ఏది ఓన్లీ 32% దాకా అవుతున్నది. సో ఓవరాల్ 30% మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటవుతాయి. సపోజ్ ఒక పర్సన్కి బీపీ ఉన్నది 150/90, వాళ్ళకి ఏం లక్షణాలు లేవు, వాళ్ళ బ్రెత్లెస్నెస్ లేదు, చెస్ట్ పెయిన్ లేదు, చక్కర రావడం కూడా లేదు. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ అట్లీస్ట్ 2-3 years తర్వాత హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఈజ్ 41%, బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఛాన్సెస్ ఈజ్ 33%, కిడ్నీ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఈజ్ 32%, and patient land into heart failure is almost 40%. సో ఇవన్నీ మీరు కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు తెలియపోయిన ఒక 5-6 yearsలో మీకు ఈ 4 జబ్బులు రావడం ఖచ్చితం. సో దీనికి మీరు ప్రివెంట్ చేసుకోవాలి. హార్ట్ అటాక్ రాకుండా మీరు చూసుకోవాలి, హార్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవాలి, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవాలి, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మీరు చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు బీపీ చెకప్ చేయించుకోవాలి. బీపీ కంట్రోల్లో ఉన్నదా లేదా. సో అందరికీ ఒకలాగే ఉండదు. కొంతమంది అంటుంటారు ఓల్డ్ ఏజ్ కనుక మాకు బీపీ 160 ఉన్నా పర్వాలేదు, కానీ రీసెంట్ స్టడీస్ అన్నీ తెలిసింది ఈవెన్ 60 year మేల్కి కూడా బీపీ 130/80 ఉండాలి. 160 ఉన్నది అనుకోండి, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఆఫ్ ది బీపీ ఏదో ఇప్పుడు 4-5 చెప్పాను దానివల్ల కూడా డ్యామేజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. సో బీపీ ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి, మీరు సపోజ్ బీపీకి మీరు కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి, 160 నుంచి 140 ఆర్ 140 నుంచి 120కి తెచ్చుకున్నారు అనుకోండి, 50% ఛాన్సెస్ మీకు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గిపోతుంది, 33% ఛాన్సెస్ మీరు హార్ట్ అటాక్ తగ్గించుకుంటారు. సో 10 millimeter ఆఫ్ మెర్కురీ డైస్టోలిక్ అండ్ 20 millimeter ఆఫ్ మెర్కురీ సిస్టోలిక్ మీరు తగ్గించారు అనుకోండి, you can even control your heart attack, heart failure and brain stroke and renal failure 30-40% దాకా మీరు తగ్గించవచ్చు. సో బీపీ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. మీరు ఎంత పరిస్థితులైనా రెగ్యులర్ చెకప్ చేయించుకోండి. సపోజ్ మీరు బీపీ ఉన్నది అనుకోండి, ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, నార్మల్ స్లీప్ చేయాలి, సాల్ట్ కొంచెం రెడ్యూస్ చేయాలి. ఇవన్నీ మీరు చేసుకుంటే, స్మోకింగ్ ఉంటే బంద్ చేయాలి, కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం లిమిట్ స్ట్రెస్ చేయండి. టాబ్లెట్ ఈఫ్ ఎట్ ఆల్ డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేశారో అది మీరు కంటిన్యూ చేయండి అండ్ రెగ్యులర్గా ఫాలో అప్ చేయండి. బీపీ కంట్రోల్ 130/80 చేసుకోండి అండ్ యూ కెన్ ప్రివెంట్ 33% ఆఫ్ యువర్ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్ అండ్ రీనల్ ఫెయిల్యూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.